దేవుని సన్నిధిలో కూర్చొని కొన్ని నిమిషాలు మీకు దేవుని వాక్యాన్ని చెబుతున్నా, ఆయన గొంతు ఆరిపోతున్నా, వాళ్ళ గొంతులు ఆరిపోతున్నా, దేవుని మాటలు వినక, జ్ఞాపకాలలో ఉండక, ఏది వింటున్నారో తెలియక, అంటే దేనికి వచ్చి కూర్చున్నారు? అలంకరణకే? లేదు మీరు రాలేదని అంటారని వచ్చి కూర్చుంటున్నారా? అసలు మీరు వినకపోతే వచ్చినా శూన్యమే కదా. ఏమండి నేను మర్చిపోతానండి అని ఒకళ్ళు ఎవరని అనుకుంటే మీరు అసలు గుడికి రానవసరం లేదు. దేవుని సన్నిధికి వచ్చి బైబిల్ పట్టుకొని కూర్చొని బైబిల్ చూసి పెన్నెట్టి రాసి మర్చిపోతున్నావు అనుకో, నువ్వు రావడం అనవసరేక, ఇంటి దగ్గర ఉండిపో, పర్వాలేదు, పడుకో. ఎందుకంటే ఎలాగా స్వర్గం లేదు. నిజంగా చెప్తానండి, నేను సంఖ్యను చూచేవాడిని కాదు, దేవుని వాక్య బలాన్ని చూచేవాడిని. మీరు వచ్చి పనికి రాకుండా ఉంటే ఆ రావటం అనేది కూడా అనవసరం కదా. బస్ ఛార్జీలు దండగా, మీ టైం దండగా, ఏమి రాదు వచ్చినా ఇంటికెళ్ళి నేర్చుకో. బడిలో పాఠం చెప్తే ఇంటికెళ్ళి హోంవర్క్ చేస్తారే పిల్లలు, ఆలపర జ్ఞానం కూడా లేదా?